Say happy birthday to mommy. Happy birthday. Hi. I am painting a saree. For whom? For mommy. When are you going to give it? Tomorrow. Yes. Okay. Happy birthday. No చెప్పలేదు. అరే పాప వారం ముందు నుంచి స్టార్ట్ చేస్తుంది హ్యాపీ బర్త్డే చెప్పి. Come on, Arya. Come on. Sing. ఏ పాట వస్తుందో అది పాడు. తర్వాత నేను పాడతాను. పుట్టినరోజు జేలు చిట్టి పాపాయి నీకు ప్రతి ఏటా ఇలాగే పండగ జరగాలి. ఇప్పుడు నువ్వు పాడు. Nobody likes you. You look like an animal. Go back to the zoo. We found you in the zoo. Next. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. రాత్రి భయంకరమైన పాట పాడారు వీళ్ళు. ఇంకోసారి నైట్ లీవ్ చేసేది శేఖర్ నిజం గోల్డ్ కిరీటం పెట్టాలి శేఖర్. Happy birthday to you. Happy birthday to you. Nobody likes you. You look like an animal. Go back to the zoo. You are so stupid. You are so naive. You care for us also. We are care for you. Kissy. No. Kissy. ప్లీజ్ పాపి ప్లీజ్. తెచ్చినా పెయింట్ చేస్తాను. నువ్వు అడిగావుగా. ఫ్యాబ్రిక్ ఎంత పడింది? 450. ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని చెయ్యి. వాడి దగ్గర బ్లాక్ కలర్ కావాలన్నావు నువ్వు. అవును, బ్లాక్ కలర్ లో ఉన్న ఏకైక శారీ ఇది ఒకటే. 2 hours later. ఎలా ఉంది శేఖర్ గారు? నీ పెయింటింగ్ వరకు మీరు అందరూ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడో ఇక్కడ నేను మార్నింగ్ నుంచి ఇస్తాడా కొన్నాడా అని చూస్తున్నాను. అది కొత్త కలెక్షన్. కాదా అన్నింట్లోకి ఫేవరెట్ షాపింగ్ లిప్స్టిక్స్, ఇయర్ రింగ్స్ ఉంటే చాలు. ఇక 500 రూపాయల చీర అంటే కట్టేయచ్చు. 500 రూపీస్ కదా. అరే భలే సెలెక్ట్ చేస్తున్నారు. అరే తెచ్చుకుంది ఇయర్ రింగ్స్, నేను వాడేస్తాను. అయిపోయింది షాపింగ్. బిల్ చేయించాలి. మా ఫాదర్ యాక్చువల్లీ డబ్బులు ఇచ్చారు బర్త్డే అని చెప్పి.
ఇప్పుడు దాంతో వాచ్ కొనుక్కుందాం అనుకున్నాను, కానీ శేఖర్ ఆల్రెడీ కొనేసాడు, చెప్పలేదు. సో ఇప్పుడు దాని తర్వాత లిప్స్టిక్స్, ఇయర్ రింగ్స్. అందరూ అడుగుతారు అది ఇయర్ రింగ్స్ ఎక్కడ కొంటారు, జ్యువెలరీ బాగుంటుంది అని. ఎక్కడ కొంటాం మనం? ఎక్కడ కొంటే ఎక్కడ కొంటాం. రోడ్ సైడ్ కూడా కొంటాము, ఏదైనా ఆన్లైన్ పేజెస్ లో అయినా కొంటాం, ఇలా అయినా కొంటాం. అది చూస్ చేసింది ఇయర్ రింగ్స్ అన్ని. అయిపోయింది కదా అనేసరికి పెండెంట్స్ చూపించి మ్యాచ్ అవుతుంది, మేము కూడా తీసుకోవాలి. సరే అయిపోయింది అని కౌంటర్ దగ్గర వస్తే ఇక్కడేమో ఇవి చూపించి అవి కూడా కొనుక్కోమా. ఏంటిది దీని ఏమంటారు, బ్లెండరా, మేకప్ బ్లెండర్. చాలా ఇంకెవరు కొనాలి, ఎప్పుడు ఇలాగే కనిపిస్తుంది. దానికోసం ఎప్పుడు ఏది కొనమని అడగదు అసలు. ఎప్పుడైనా అడిగింది శేఖర్ అసలు లేదు. ఎందుకు కొనిపించేస్తావు, ఇట్స్ యువర్ బర్త్డే అని చెప్తుంది, కానీ ఎవ్రీ టైమ్ షీ డస్ దిస్. ఎప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చాడు కొన్నా మర్యాదకి. ఇప్పుడు నేను ఈ స్టోర్కి వెళ్ళినా కూడా అది సేమ్ ఏంటి ఏమో ఇందాక వరకు ఎవరైతే ఉన్నది ద్వారా ఇస్తేనేమో అంత పెట్టి దుక్కున్నావు, అంత పెట్టి ఎందుకు అంటే 15,000 అయిపోతుంది, 24,000 దుక్కున్నావు. ఈ చిన్న చిన్న వాటితో కూడా చాలా హ్యాపీగా సూపర్. గిఫ్ట్ ఇంపార్టెంట్, డబుల్ అవటమే బిగ్. ఇంట్లో ఏంటంటే సార్ లాస్ట్ టైం డైమండ్ నెక్లెస్ ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇవన్నీ అట్లా మీ తర్వాత డైమండ్ నెక్లెస్ వచ్చేసి తర్వాత ఏమి ఇవ్వకపోతే ఎలా ప్రతి మా అమ్మాయి వాళ్ళు తెలుసా, అందుకని అలవాటు చేయకపోతే ఒకటే కావాలా, నువ్వు అలవాటు చేసి ఇవ్వకపోతేనే ప్రాబ్లం. అది అదే కరెక్టే కదా. ఇప్పుడు నాకు ఎంటీ వాచ్ ఎప్పుడు లేదు, అమ్మకైనా సరే సరిపోద్ది, ఏదో ఒకటి ఇచ్చారని ఆనందం. అంటే లాస్ట్ ఇయర్ మంచి చేరుకున్నాడు, చీర పెయింట్ చేశారు, చీర పెయింట్ చేస్తాను అని ప్రామిస్ చేయి. I love you so much. Crazy hair. Crazy hair. Arey Papa, what is that one question that I always ask you? Why do you love me so much? How do you grow so fast? అది కాదు, ఇంకేది అడుగుతారు ఎప్పుడు తెలుగు. అరే పాపా, అరే పాపా, నువ్వెంత మంచి పాప, ఎలా పాపా, ఎలాగా? ఏంటి అరే బాపా, నేను ఎప్పుడు అరే నేను క్వశ్చన్ అడుగుతాను. అరే బాపా ఇంత మంచిదనా నువ్వెంత మంచి పాప, ఎలా పాపా? నాన్న నేను ఇలా హాస్పిటల్లో ఎప్పుడు ఉండిపోతావంటే ఎందుకలాగా ఏమంటది, ఎందుకంటే ఇంత మంచిగా కోఆపరేట్ చేస్తావు కాబట్టి, చక్కగా ఇండిపెండెంట్ గా ఉంటావు కాబట్టి, రెస్పాన్సిబుల్ గా ఉంటావు కాబట్టి, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి, ఇది ఓకే, మిగతా వెల్ బిహేవ్డ్ కాబట్టి. లాస్ట్ ఒకటి ఓకే, మిగతా కొంచెం డౌట్. ఏది 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 ఇండిపెండెంట్ గా ఉండడం, రెస్పాన్సిబుల్ గా ఉండడం కొంచెం తక్కువే. తక్కువ తక్కువ అంటే ఇంకొంచెం ఉండాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా? ఓ షీస్ నైస్, మంచి పని చేసా, మంచి పని చేసా. చెప్పిన మాట వినాలి, అమ్మమ్మకి హెల్ప్ చేయాలి, అదొక్కటి ఇంప్రూవ్ అయిపోతే చాలు.